హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి పాలతో ఎంతో టేస్టీగా ఉండే కమ్మనైన కొబ్బరి పలావ్ చేస్తున్నాను. పిల్లలకి లంచ్ బాక్స్ త్వరగా ప్రిపేర్ చేయాలన్నా లేదా దేవుడికి నైవేద్యంగా మనకి ఇంట్లో కొబ్బరి ఎక్కువగా ఉన్నా కూడా ఇలా కొబ్బరి పాలతో ఇలా కమ్మనైన కొబ్బరి పలావ్ తయారు చేసుకోవచ్చు. దీనికోసం నేను ఇక్కడ గ్లాసున్నర వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇది నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చండి, అయితే బాస్మతి రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఈ రైస్ని 1-2 సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇది మునిగేంత వరకు వాటర్ వేసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న 1.5 గ్లాస్ రైస్కి పూర్తిగా ఒక కొబ్బరికాయ అయితే పడుతుంది. ఇప్పుడు దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం తీసుకునే కాయ బాగా ముదిరిపోయిన కాకుండా ఇక్కడ చూపిస్తున్నట్టు మీడియంగా ఉన్న కాయని తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఈ ముక్కలన్నిటిని కూడా అస్సలు వాటర్ ఏమీ వేయకుండా కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా వాటర్ ఏమి వేయకుండా ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసి ఇప్పుడు దీన్ని మెత్తటి పేస్ట్ వల్లే గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా గ్రైండ్ చేసుకున్న దీనిలోకి 1 గ్లాస్ వరకు వేడి నీళ్ళని వేసుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల కొబ్బరి నుంచి కొబ్బరి పాలు అనేవి ఈజీగా సెపరేట్ అవుతాయి. ఇలా వేడి నీళ్ళు వేసుకున్నాక 5 నుంచి 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని మనం స్టైనర్ సాయంతో వడగట్టుకోవాలి. ఈ కొబ్బరి గ్రైండ్ చేయడానికి మనం నార్మల్ వాటర్ అయితే 1 గ్లాస్ వేసాం, వేడి నీళ్ళు 1 గ్లాస్ వేసాం. అయితే ఇప్పుడు మనకి కొబ్బరి పాలు అనేవి 2 గ్లాసుల వరకు రెడీ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ గుజ్జులోంచి మొత్తం కొబ్బరి పాలు పూర్తిగా వచ్చేంత వరకు కూడా ఇలా స్మాష్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిలాడుతూ అయ్యాక ఇప్పుడు ఈ పిప్పి ఎందుకు పనిచేయదండి. ఇప్పుడు ఇలా చిక్కుగా తీసుకునే కొబ్బరి పాలని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలోకి 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. మనం కొబ్బరి వేస్తాం కాబట్టి ఆయిల్ తక్కువ పడుతుంది. ఇప్పుడు దీనికోసం 6-7 లవంగాలు, 2-3 అనాస పువ్వులు, 10 నుంచి 15 మిరియాలు, 4 యాలకులు, 2 జాపత్రి, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ వరకు షాజీరా, 2 బిర్యానీ ఆకులు దీనిలో వేసుకుని ఇది కొంచెం 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా బాగా వేగిన తర్వాత 2 ఉల్లిపాయలను ఈ విధంగా చీరికలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు అనేవి బ్రౌన్ కలర్ ఏమీ రావక్కర్లేదండి, కొంచెం సాఫ్ట్ అయితే ఈ విధంగా సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 5-6 పచ్చిమిర్చి, 1 టమోటాని, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇక్కడ వేసిన పచ్చిమిర్చి మీరు తినే కారానికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు మనం వేసిన టమాటా బాగా సాఫ్ట్ అయ్యే వరకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి ఇందులోకి వేసుకోవాలి. ఇలా బియ్యం వేసిన తర్వాత 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ మసాలా అంతా బియ్యానికి పట్టేటట్లు బాగా కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి మనం కొబ్బరి పాలని కొలుచుకుని వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ రైస్ 1.5 గ్లాసు ఈ గ్లాస్తోనే కొలుచుకున్నానండి. ఇప్పుడు కొబ్బరి పాలు కూడా ఈ గ్లాస్తోనే కొలుచుకోవాలి. ఇక్కడ 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇక్కడ నాకు 2 గ్లాసుల వరకు కొబ్బరి పాలు వచ్చింది. ఇంకో గ్లాసు నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు దీనిలోకి సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఈ పాలన్నవి కొంచెం ఉప్పగా ఉంటే కనుక మనం చేసే పలావ్ అనేది చప్పగా ఉండకుండా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను. 7 నిమిషాల తర్వాత ఇలా రైస్ అన్నవి కొంచెం బాగా ఉడికి ఇలా పైకి తేలుతూ ఉంటుంది. ఈ టైంలో ఫ్లేమ్ని బాగా స్లోలో పెట్టేసుకుని మరో 10 నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. కమ్మకమ్మని కొబ్బరి పలావ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో కానీ మసాలా కర్రీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. మరో మంచి రెసిపీతో మళ్ళీ